ఎన్నికల హామీలను నెరవేర్చకపోగా రెండేళ్ల పాలనలో రాష్ట్రం తిరోగమనం అవుతుంది అన్నారు జీవన్ రెడ్డి. రేవంత్ రెడ్డి పోతేనే కాంగ్రెస్ పార్టీలో మార్పు సాధ్యమన్నారు. రాజ్యసభ సీటు రాకపోవడంతోనే జీవన్ రెడ్డి స్వరం మారింది అన్నారు కాంగ్రెస్ నేతలు. కేసీఆర్ రావాలని ఎక్కడా ప్రజలు కోరుకోవట్లేదని జీవన్ రెడ్డికి కౌంటర్లు ఇస్తున్నారు. 2 సంవత్సరాల కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలు చేసిన వాగ్దానాలను నెరవేర్చలేకపోవటమే కాదు, ఎన్నికలు చేసిన వాగ్దానాలు నెరవేర్చలేకపోవటమే కాకుండా తిరోగమన చర్యగా ప్రయాణం చేస్తుంటే ఏ పార్టీ ఎవరైనా కానీ అటువంటి పార్టీకి కొనసాగే ప్రయత్నం చేస్తారా? 23 అంటే 10 సంవత్సరాలు పట్టిందా మార్పు కోరడానికి? ఇవాళ 2.5 సంవత్సరాలుగా మార్పు కోరుతున్నారు. ఇవాళ ఏదైతుందో రేవంత్ రెడ్డి పోవాలి, కేసీఆర్ గారు రావాలనే ఒక నినాదం ప్రజలకు వెళ్తుందని చెప్పంటున్నాను. రేవంత్ రెడ్డి గారు పోవాలి, కాంగ్రెస్ పార్టీ మార్పు కావాలి, కేసీఆర్ గారు రావాలి, బీఆర్ఎస్ పార్టీ రావాలని చెప్పని ప్రజలకి నినాదం వస్తుందని చెప్పంటున్నాను నేను. దాన్ని ఆలోచించి అయినా ఇంకా 2 ఏళ్ళు అధికారంలో ఉండేది ఉన్నది, లేదా కాంగ్రెస్ పార్టీ ఇంకా 2 సంవత్సరాల అధికారంలో ఉండేది ఉన్నది. కానీ ఈ 2 సంవత్సరాల కాలం అయినా మెరుగైన పాలన ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. నిన్న మొన్న జరిగినటువంటి రాజ్యసభలో మీకు కాంగ్రెస్ పార్టీ నుంచి అవకాశం దొరకలేదనే కారణంతో ఈరోజు మీరు కాంగ్రెస్ పార్టీని విడిచిపెట్టడమే కాకుండా బీఆర్ఎస్ పార్టీలో చేరి మీకు ప్రధాన శత్రువుగా ఉన్నటువంటి పెత్తందారీ వ్యవస్థ, దొరల వ్యవస్థకి మీరు అనుకూలంగా మాట్లాడటం చాలా బాధగా. ఇవాళ మీరు బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారు కాబట్టి మీకు ప్రత్యేకమైన గుర్తింపు ఇస్తామని, మీకు పెద్ద పదవులు ఇస్తామని మీకు చెప్పే విధానం మీకు ఇప్పుడు సంతోషకరంగా ఉండొచ్చు. కానీ మీరు ఏదైతే జీవితం అంతా ఒక వ్యక్తిత్వాన్ని పెంచి పోషించారో ఆ వ్యక్తిత్వాన్ని మాత్రం దెబ్బతీసుకోవద్దని, తగ్గిపోకుండా చూసుకోవాలని మాత్రమే నేను మాట్లాడుతున్నాను. ఈరోజు ప్రజలు ఎక్కడన్నారు రేవంత్ రెడ్డి గారు పోవాలని, కేసీఆర్ రావాలని, ఇది ప్రజలందరూ విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఈరోజు ఏ ఎన్నికని చూడండి, కంటోన్మెంట్ లో 3rd ప్లేస్ బీఆర్ఎస్, జూబ్లీస్ ఎన్నికల్లో జబ్బలు చేసుకుని గెలుస్తామన్నటువంటి కానీ 24,000 కాంగ్రెస్ పార్టీ గెలిచింది. అంటే ప్రజలు ఇచ్చిన మార్పులు కాదా ఇవన్నీ అడుగుతున్నాం. ఈరోజు ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఇచ్చిన మార్పులు కాదా, రేవంత్ రెడ్డి గారు పరిపాలనకు ఇచ్చిన మార్పులు కాదా అంటున్నా. కల్వకుంట్ల కుటుంబంలో పుట్టి పెరిగిన సొంత బిడ్డనే ఈ రాష్ట్రంలో బీఆర్ఎస్ స్థానం లేదని చెప్పండి కవితనే మరో పార్టీ పెట్టేటువంటి క్రమంలో ఈరోజు కాంగ్రెస్ పార్టీని కానీ రేవంత్ రెడ్డి గారిని విమర్శించేటువంటి సందర్భంలో మేము తప్పుపడతా ఉన్నాం. ఈరోజు కేసీఆర్ రావాలని ఎక్కడ ప్రజలు కోరుకుంటారు, దాని నిదర్శనం ఈ ఎన్నికలు. ఈ ప్రభుత్వం వచ్చిన 27 మాసాల తర్వాత జరిగినటువంటి లోక్సభ ఎన్నికలు తీసుకున్నా, సర్పంచ్ ఎన్నికలు తీసుకున్నా, మున్సిపల్ ఎన్నికలు తీసుకున్నా, కంటోన్మెంట్ ఉప ఎన్నిక తీసుకున్నా, జూబ్లీస్ ఉప ఎన్నిక తీసుకున్నా, ఈరోజు చేతు గుర్తుపైన జరిగిన ఎన్నికల్లో కూడా అత్యధిక స్థానాలు ఈరోజు గెలిచిన సందర్భంలో ప్రజలందరూ కూడా ఆశీర్విస్తున్నారు. పెద్దాయనకి అన్ని రకాల గౌరవం ఇచ్చాము. స్థానికంగా జరిగిన చిన్న సమస్యతో వారు పంచుకొని పార్టీ వదిలినారు. అంత పెద్ద సుదీర్ఘమైన రాజకీయ చరిత్ర నాయకుడు ఏ నాయకుడినైతే అవినీతి ఆరోపణలపై విమర్శించినాడో, ఏ పార్టీనైతే ఇన్నేళ్లుగా కర్పూరపడుతూ వచ్చినాడో, ఏ నాయకుడు కాళేశ్వరం ప్రాజెక్టు కడితే విమర్శించిన దాంట్లో విపరీతమైన అవినీతి జరిగిందని చెప్పినాడో ఆ నాయకుడు చెంతను చేరి ఆ నాయకుడు రావాలని ప్రజలు కోరుకుంటున్నారంటే ప్రజలు నవ్వుకుంటాం. ఇప్పటికీ మాకు జీవన్ రెడ్డి గారి పట్ల గౌరవం ఉంది. పెద్ద ఆయన సుదీర్ఘం కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. కానీ వారు పోయిన పార్టీ ఆయన తప్పు చేశారనే మాట మాత్రం చెప్పక తప్పదు. ఆయన లెక్కలతో సహా తీసి బీఆర్ఎస్ 10 ఏళ్ల హయాంలో ఈ రకంగా అవినీతి జరిగిందని మాకన్నా ఎక్కువగా పెద్దగా లెక్కలతో సహా చూపినటువంటి వ్యక్తి జీవన్ రెడ్డి గారు. అలాంటి పార్టీకి మళ్ళీ జీవన్ రెడ్డి గారు పోవడం అనేది జగిత్యాల ప్రజలు జీర్ణించుకోలేకపోతూ ఉన్నారు. మాకు కూడా అర్థమవుతుంది.